వెల్కమ్ టు కథాలోకం. హాయ్ చిన్నారులు, స్వాగతం సుస్వాగతం అందమైన కథాలోకంలోకి. ఇక్కడ మాట్లాడే జంతువులు, తెలివైన పిల్లలు, మంచి నీతులు నేర్పే కథలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఒకానొక అడవిలో ఒక తెలివైన జిత్తులమారి నక్క ఉంది. ఒకనాడు ఆ నక్క ఆకలితో ఆహారం కోసం వెతుకుతూ అడవిలో వెళుతుండగా దానికి చచ్చిపోయి పడి ఉన్న ఒక ఏనుగు కళేబరం కనిపించింది. అమ్మయ్యా అనుకుని దాని మాంసం తిని తన ఆకలి తీర్చుకోవాలని చచ్చిన ఏనుగు శరీరాన్ని తన గోళ్లతో చీల్చడానికి ప్రయత్నించింది. కాని ఎంతో మందంగా ఉండే ఏనుగు చర్మం చీల్చడం ఒకంతట నక్కకి సాధ్యపడలేదు. ఓవైపు ఆకలితో కడుపు నకనకలాడుతోంది, మరోవైపు ఎదురుగా ఆహారం ఉన్ననూ తినలేని పరిస్థితి. ఏం చెయ్యలో తోచక దిక్కులు చూస్తున్న నక్కకి ఆ దారి వెంట వస్తున్న ఒక సింహం కనిపించింది. సింహం దగ్గరకు రాగానే నక్క వినయపూర్వకంగా వంగి, ఓ సింహరాజమా, ఇటువైపు వెళుతుండగా కనిపించిన ఈ మృత ఏనుగు శరీరాన్ని ఎవరూ తినకుండా కాపలా కాస్తూ మీకోసమే ఎదురుచూస్తున్నాను అంది. నక్క మాటలకి చాలా సంతోషం. కాని నేను స్వయంగా వేటాడిన జంతువుని తప్ప వేరే జంతువు వేటాడి చంపిన దానిని ఆహారంగా తీసుకోను, కనుక ఈ ఏనుగు మాంసాన్ని నీకే విందుగా వదిలివేస్తున్నాను అని సింహం అంది. బాగా చెప్పారు సింహరాజా, నా వంటి సేవకుల పట్ల మీ ఆదరణ ఎంతో మెచ్చతగినది అన్న నక్క మాటలకి తల ఊపి అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయింది సింహం. కొంతసేపటికి అటుగా ఒక చిరుకుపులి వచ్చింది. సింహం కొన్ని నియమాలు పాటిస్తుంది కనుక దానివద్ద వినయం వలకబోసి ఎలాగో నా ఆహారాన్ని కాపాడుకున్నాను. కాని ఈ చిరుతపులికి బొత్తిగా అటువంటివేమీ ఉండవు, దీని బారి నుంచి నా ఆహారాన్ని కాపాడుకోవడమెలా అనుకుంది. దగ్గరకు వచ్చిన చిరుతపులిని చూసి భుజాలు ఎగురవేసి నక్క కొంచెం పొగరుగా, అయ్యూ చిరుతమామా, ఏమిటి ఇలా మృత్యుముఖంలోకి వచ్చావు? సరాసరి ఈ ఏనుగును ఇప్పుడే సింహం చంపి స్నానం చేసి శుభ్రమై వచ్చి తిందామని వెళ్ళింది. నన్ను దీనికి కాపలా పెట్టి వెళ్ళుతూ, జాగ్రత్త, దీనిని తినడానికి ఒకవేళ చిరుతపులిగానీ వస్తుందేమో గమనించి నాకు చెప్పు. ఇది వరలో ఒకసారి నేను చంపిన జంతువుని తాను తిందామని చూసింది చిరుత. అప్పటినుండి నాకు చిరుతలపైన చాలా కోపంగా ఉంది. ఈ అడవిలోని చిరుతలన్నిటినీ సమూలంగా నాశనం చేసేయాలని ప్రతిజ్ఞ పట్టాను, అప్పుడే అని హెచ్చరించి వెళ్ళింది. నక్క మాటలకి భయపడిన చిరుత, అల్లుడు, నా ప్రాణాలు కాపాడు, దయచేసి నేను ఇక్కడికి వచ్చిన విషయం మాత్రం ఆ సింహానికి చెప్పకేం అని ఒకే పరుగులో అడవిలోకి మాయమైంది. చిరుత వెళ్లిన కొంతసేపటికి ఆ ప్రదేశానికి ఒక పెద్ద పులి వచ్చింది. ఈ పులికి పెద్ద కోరల్లాంటి పళ్ళున్నాయి, దీనిచేతు ఈ ఏనుగు చర్మాన్ని చీల్పిస్తాను అనుకొని, ఓ పులిమిత్రమా, చాలా కాలానికి కనిపించావే, అదేమిటి అలా ఉన్నావు? నిన్ను చూస్తే ఎన్నాళ్లనుంచో ఆహారం తిననట్లున్నావు. రా ఇక్కడికి, ఇదిగో ఈ ఏనుగు శరీరాన్ని విందుగా ఆరగించు. ఒక సింహం దీనిని చంపి నన్ను కాపలా పెట్టి వెళ్ళింది. అది వచ్చేలోగా నువ్వు గబగబా నీకు కావలసినంత తిని వెళ్ళిపో అంది. అమ్మో, అలాగైతే నాకీ ఆహారం వద్దే వద్దు, సింహం నన్ను చూసిందంటే చంపేస్తుంది అంది పులి భయంగా. మరీ పిరికిదాన్లా మాట్లాడకు, నేను చూస్తుంటాను, భయపడకుండా నీకు కావలసినంత తిను. సింహం అంత దూరంలో కనపడగానే నిన్ను హెచ్చరిస్తాన్లే, సరేనా? నక్క జిత్తులమారి మాటలకి మోసపోయిన పెద్దపులి ఏనుగు శరీరాన్ని తన గోళ్లతో చీల్చి కొంచెం తిన్నదో లేదో అంతలోనే, అదిగో సింహం వచ్చేస్తోంది, పరిగెత్తి పారిపో పారిపో అని అరిచింది నక్క. అంతే, తింటున్నదల్లా వదిలిపెట్టి కాళ్లకి బుద్ధి చెప్పి అక్కడి నుంచి పారిపోయింది పులి. అలా సమయస్ఫూర్తితో అన్ని జంతువులను బోల్తా కొట్టించి తన పని జరిపించుకుని ఆ రోజు, ఆ తరువాత చాలా రోజుల వరకు కూడా ఆ ఏనుగు మాంసాన్ని తిని తన ఆకలి తీర్చుకుంది నక్క. సరే పిల్లలు, ఈరోజు కథ మీకు నచ్చింది కదూ? ఇలాంటి మంచి మంచి కథలు మళ్ళీ మళ్ళీ వినాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.